శ్రీశైలం జలాశయం నీటి మట్టం వేగంగా పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కోసమంటూ తెలంగాణ జెన్కో నీటిని తోడేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన రాయలసీమ ప్రాజెక్టులకు సమస్య తప్పేలా లేదు. అలాగే వేసవిలో మంచినీటి ఇబ్బంది తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండగా మారింది. దాదాపు 1418 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. అయితే రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి 687 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 199 టీఎంసీల నీటితో దాదాపు 1156 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 376 టీఎంసీల నీటిని వినియోగించి 1980 బిలియన్ యూనిట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 202 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీ, తెలుగుగంగ, కేసీ కెనాల్తో పాటు చెన్నైకి మంచినీరు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన ఏపీ, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. విద్యుదుత్పత్తికి కూడా సమస్య లేదు. అయితే విద్యుదుత్పత్తి పేరుతో ఇష్టానుసారం నీటిని తోడేస్తూ ఉండడంతో నీటి మట్టం చాలా వేగంగా పడిపోయింది. భవిష్యత్తు అవసరాలను పట్టించుకోకుండా విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోవడం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 861.10 అడుగులుంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 109 టీఎంసీలకు పడిపోయింది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ జెన్కో అత్యధికంగా నీటిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రాజెక్టులోకి వరద ఆగిపోయినా రోజుకు 3 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించారు. ఇటీవలే విద్యుదుత్పత్తిని ఆపారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 840 అడుగుల దిగువకు పడిపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేసీ కెనాల్కు నీరు విడుదల చేయడం కష్టమవుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.